హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ కంపారిజన్. ఈ కంపారిజన్ అనేది చాలా స్మాల్ వర్డ్ అండి, కానీ మన లైఫ్ని స్పాయిల్ చేయడంలో మాత్రం ఇది స్ట్రాంగెస్ట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఫ్రెండ్స్, అది ఎలా అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి కూడా ప్రతి విషయంలో కూడా కంపారిజన్ ఇలా కంపారిజన్ అనే దాంట్లోనే మన లైఫ్ గడిచిపోతుందండి. సో ఈ కంపారిజన్ వల్ల మనకి స్ట్రెస్ పెరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే, ఈ కంపారిజన్ వల్ల మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేము, మన లైఫ్లో పీస్ అనేది ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళలేము, మన లైఫ్కి అసలు క్లారిటీ కూడా ఉండదండి. సో ఈ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం వల్ల ఏంటంటే, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే, ఈ కంపారిజన్ అనే వర్డ్ని మనం మన లైఫ్ నుండి ఎలిమినేట్ చేయాలి. ఇంకా ఏంటంటే, ఈ కంపారిజన్ వల్ల ఏంటంటే మనం వెల్త్ని కూడా క్రియేట్ చేసుకోలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మనం క్రియేట్ చేసుకునే వెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఏంటంటే, ఈ కంపారిజన్ వల్ల ఏంటంటే మన ప్రియారిటీస్ని మర్చిపోయి మన లైఫ్ని మనం బతకకుండా వేరే వాళ్ళ కోసం బతకడం మనకు అలవాటు అవుతుంది. ఇంకా ఏంటంటే, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా కంప్లీట్గా మన ఫినాన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉండాలి, కానీ వేరే వాళ్ళ డెసిషన్స్ మీద మన డెసిషన్స్ అనేవి డిపెండ్ అవ్వకూడదు. సో అందుకని చెప్పేసి మనం ఏ డెసిషన్ అయినా తీసుకునే ముందు ఇది నాకు ప్రియారిటీనా, ఇది నాకు అవసరమా అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలండి. ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇంకా ఏంటంటే, మనం ఏదైనా ఫినాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు మన ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేయాలండి. ఈ డెసిషన్ వల్ల నాకు నా ఫ్యామిలీకి ఏమైనా యూజ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇంతగా మన లైఫ్ని స్పాయిల్ చేసి ఈ కంపారిజన్ అనే వర్డ్ని మన లైఫ్ నుండి ఎలిమినేట్ చేసి మనం వెల్త్ క్రియేట్ చేయటం మీద ఫోకస్ చేసి మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేసుకుందాము. ఓకేనా?